ముంబై నటి కాదంబరి జత్వానీపై గత వైసీపీ ప్రభుత్వంలో వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. డీజీ స్థాయిలో ఉండి అరెస్ట్ అయిన తొలి అధికారిగా విమర్శలు ఎదుర్కొన్న ఆయనకు ఊరటనిచ్చేలా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ముంబై నటి కాదంబరి జత్వానీని వేధించేందుకు ఆమెపై, ఆమె కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేసి జైలుకు పంపారని పీఎస్ఆర్ ఆంజనేయులపై ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ను అడ్డుపెట్టుకుని పీఎస్ఆర్ ఆంజనేయులు ఈ కుట్ర పన్నారని, తన జూనియర్ ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని, కాంతి రాణా టాటాతో పాటు ఇతర అధికారులతో కలిసి దీన్ని అమలు చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అయితే ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తనకు విముక్తి కల్పించాలంటూ పీఎస్ఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తనపై తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో పీఎస్ఆర్తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్లు విశాల్ గున్ని, కాంతి రాణా టాటాతో పాటు ఇతర అధికారులకు ఇలాంటి ఊరటే ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు పీఎస్ఆర్కు ఊరట దక్కింది. మరోవైపు ఈ కేసులో ఫిర్యాదుదారు అయిన కాదంబరి జత్వానీపై గతంలో వైసీపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసుల్ని కూడా కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుండటం విశేషం. వాటిని ఎత్తేయాలంటూ జత్వానీ పలుమార్లు ప్రభుత్వం పెద్దల్ని కలిసి విజ్ఞప్తులు చేసినా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో హైకోర్టు జారీ చేస్తున్న వరుస ఆదేశాలు ఆమెకు కలవరం పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు తనపై కేసులు కొనసాగిస్తూ, మరోవైపు తనను వేధించిన వారికి ఊరట ఇస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె వాపోతుంది. మరోవైపు మాజీ సీఎం జగన్ రూటు మార్చారు. చంద్రబాబు పైన సామాజిక వర్గాలను వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. కమ్మవర్గం చంద్రబాబుకు ఊడిగం చేయాలా అని ప్రశ్నించారు. వైసీపీలో ఉన్న కమ్మవారిని ఎందుకు వేధిస్తున్నారని నిలదీశారు. నిర్మాత దగ్గుబాటి సురేష్కు చెందిన భూములు విశాఖలో ఉంటే రద్దు చేశారని చెప్పుకొచ్చారు. వల్లభనేని వంశీ నుంచి పలువురు కమ్మ నేతలను చంద్రబాబు టార్గెట్ చేశారని వరుసగా లిస్టు చెప్పుకొచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ సత్తెనపల్లి మండలం రెంటపాలలో వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు విగ్రహం ఆవిష్కరించారు. జగన్ పర్యటనపైన పోలీసులు ఆంక్షలు విధించారు. తన నివాసం నుంచి రెంటపాళ్ళ వరకు జగన్ భారీ ర్యాలీగా వెళ్లారు. రెంటపాళ్లకు చేరుకున్న జగన్ అక్కడ నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత స్థానిక టీడీపీ, జనసేన నేతలు నాగమల్లేశ్వరరావును వేధించారని చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలోనూ అనుకూల పోలీసు అధికారులను నియమించుకొని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు వస్తూనే నాగమల్లేశ్వరరావును వేధించగా ఆయన భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డారని జగన్ వివరించారు. జగన్ ఈసారి సామాజిక వర్గం పేరుతో చంద్రబాబు తీరును ఎండగట్టారు. రాక్షసుల కన్నా అన్యాయంగా పాలన చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఫైర్ అయ్యారు. పోలీసులు అధికారులు కులం పేరు పెట్టి పార్టీల గురించి ప్రశ్నించి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదే సమయంలో జగన్ కొత్త నినాదంతో చంద్రబాబును టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. కమ్మవారు తమ పార్టీలో ఉంటే అభ్యంతరమా అని ప్రశ్నించారు. కమ్మవారు చంద్రబాబుకు ఊడికిన చేయటానికి పుట్టారా అంటూ నిలదీశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వెంటాడి వేధించి హింసించి జైల్లో పెడుతున్నారని ఆరోపించారు. ప్రాణాలు పోయేలా అవమానిస్తున్నారని మండిపడ్డారు. వల్లభనేని వంశీ ఇన్ని రోజులు జైల్లో పెట్టారని, ఇక ఒక కేసులో బెయిల్ వచ్చాక మరో కేసు పెడుతూ 2 నెలలుగా వంశీ జైల్లోనే ఉంచారని జగన్ ఫైర్ అయ్యారు. కొడాలి నాని ఏం పాపం చేశారని కేసులు పెట్టి వేధిస్తున్నారని ప్రశ్నించారు. అబ్బయ్య చౌదరి పైన కేసులు పెట్టారని, దేవినేని అవినాష్ పైన కేసులు పెట్టి రోజూ హింసిస్తున్నారని ఫైర్ అయ్యారు. తలసిల రఘురాం, ఎంవివి సత్యనారాయణను వేధిస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు. అన్నాబత్తుని శివ, పోసాన్ని వేధించారని జగన్ పేర్కొన్నారు. దగ్గుబాటి సురేష్ను విశాఖలో భూ కేటాయింపులు రద్దు చేశారంటూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కమ్మవర్గం వారు వైసీపీలో ఉండకూడదంటూ జగన్ ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనకు కొందరు పోలీసు అధికారులు మద్దతు పలుకుతున్నారని, అటువంటి వారిని వదిలేది లేదని జగన్ హెచ్చరించారు.